ఉత్కంఠ రేపుతున్న వైసీపీ మూడో లిస్ట్ వచ్చేసింది. అయితే ఇప్పటికే వచ్చిన రెండు జాబితాలను మించిన అస్త్రాన్ని ఇందులో ఉపయోగించిందా? కీలక స్థానాల్లో పక్కాగా లెక్కలు కట్టిందా? ఇక్కడితో మార్పుల చేర్పుల కసరత్తు ఆగుతుందా? ఇంకా కొనసాగుతుందా? మూడు జాబితాల్లో ఈక్వేషన్స్ వైసీపీకి కలిసొస్తాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మీకోసం. వైసీపీ మూడో జాబితా వచ్చేసింది. గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చారు. ఏ మాత్రం డౌట్ వచ్చినా పక్కన పెట్టేశారు. మూడో జాబితాలో 6 పార్లమెంట్ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్ఛార్జీల పేర్లను వైసీపీ ప్రకటించింది. సామాజిక సమీకరణాలకే పెద్దపీట వేశారా? కీలక స్థానాల్లో ఎలాంటి లెక్కలు కట్టారు? మార్పులు చేర్పుల ఎపిసోడ్ ఇంతటితో ఆగుతుందా? ఇంకా సాగుతుందా? వైసీపీ మూడో లిస్టులో హైలైట్స్ ఏంటి? కుల సమీకరణ అస్త్రం ప్రయోగించారా? కీలక స్థానాల్లో ఎలాంటి లెక్కలు కట్టారు? నరసరావుపేటపై తర్జన భర్జన దేనికి? ఇంతటితో ఆగునా? ఇంకా సాగునా? 59ఏనా? ఇంకా ఉన్నాయా? మూడు జాబితాల్లో ఈక్వేషన్స్ కలిసొస్తాయా? వై నాట్ 175? ఇదే జగన్ టార్గెట్. రెండోసారి అధికారంలోకి రావాలన్న కసి. ఎన్నికలకు 3 నెలలే ఉన్నా భారీగా మార్పులు చేర్పులు, పక్కాగా కసరత్తులు చేసి ముచ్చటగా మూడో జాబితాను ప్రకటించేశారు. ఒక్కో జాబితా ఒక్కో సంచలనం. సీనియర్ నేతలైనప్పటికీ సీటు లేదని చెప్పడానికి వెనుకంజ వేయలే. సర్వేలు అనుకూలంగా లేవని క్లారిటీగా చెప్పేశారు. కావాల్సింది గెలుపు గుర్రాలని కుండబద్దలు కొట్టేశారు. గెలుపు ఒక్కటే కీలకం, అన్నీ ఆ తర్వాతే. గెలుస్తారని నమ్మకం ఉంటేనే టికెట్, లేదంటే నో ఛాన్స్. ఎంత సీనియర్లైనా, ఆఖరికి మంత్రులైనా పక్కన పెట్టేశారు. మూడు జాబితాల్లో ఎవరూ ఊహించని మార్పులు చేశారు జగన్. కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు, పాతవారిని పక్కన పెట్టేశారు. ఇంకొందరికి స్థానచలనం కల్పించారు. సర్వేలు, సామాజిక సమీకరణాలు, పనితీరు, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితుల్ని పక్కాగా అంచనా వేసి సిట్టింగుల్ని సెటరైట్ చేశారు. పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్న చోట మొహమాటం లేకుండా కొత్త ఇన్ఛార్జీలను తెచ్చారు. తొలి జాబితా నుంచి మూడో జాబితా దాకా భూతద్దం వేసి మరీ వడపోతలు పోశారు. ఉత్కంఠ వీడింది. ముచ్చటగా మూడో జాబితా వచ్చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను విడుదల చేసింది వైసీపీ. 6 పార్లమెంట్ స్థానాలకు, 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించింది. 21 స్థానాలు అంటే 6 ఎంపీ స్థానాలని, అలాగే 15 ఎమ్మెల్యే స్థానాలు కలిపి 21 ఇవాళ ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని మీ ద్వారా మరి అందరికీ తెలియజేస్తున్నాము. పార్టీలో అవసరాలు అనుకున్నప్పుడు ఆ మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే ఆ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యమిస్తూ మూడో జాబితాను రూపొందించింది. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన వైసీపీ ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో రిలీజ్ చేసింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటముల్ని బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసింది. 6 లోక్సభ నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించారు. కొత్తగా నియమితులైన పార్లమెంట్ ఇన్ఛార్జీల లిస్టు చూస్తే విశాఖపట్నం బొత్స ఝాన్సీ, విజయవాడ కేశినేని నాని, కర్నూలు గుమ్మనూరు జయరాం, ఏలూరు కారుమూరు సునీల్ కుమార్, తిరుపతి కోనేటి ఆదిమూలం, శ్రీకాకుళం పేరాళ తిలక్లను నియమించారు. మూడో జాబితా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాను చూస్తే ఇచ్చాపురం పిరియ విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి ఎస్సీ కంభం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎస్సీ మూతిరేవుల సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లె నిసార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు బూసినే విరూపాక్షి, కోడుమూరు ఎస్టీ డాక్టర్ సతీష్, గూడూరు ఎస్సీ మేరిగ మురళి, సత్యవేడు ఎస్సీ మద్దిల గురుమూర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడనకు ఉప్పాల రాము ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. మంత్రి జోగి రమేష్ కు స్థానచలనం కలిగింది. పెనమలూరు నుంచి ఆయన పోటీ చేస్తారు. పెడన నియోజకవర్గం బాధ్యతల్ని ఉప్పాల రాముకు అప్పగించారు. టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్ను కలిసిన కేశినేని నానికి విజయవాడ పార్లమెంట్ బాధ్యతలిచ్చింది. మూడు జాబితాల్లో కలిపి మొత్తం 59 మంది కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. తొలి జాబితాలో సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారు. మహిళలు, యువతకు ప్రయారిటీ ఇచ్చారు. కొన్ని చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ. మలి జాబితాలో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యాన్నిచ్చారు. ఇక మూడో జాబితాకు లెక్కలేసుకుని అన్ని సమీకరణాల్ని పరిగణలోకి తీసుకున్నారు. వైసీపీ అధిష్టానం తాజాగా విడుదల చేసిన మూడో లిస్టులో కృష్ణా జిల్లాలో 1 ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించింది. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, పెడన అభ్యర్థిగా ఉప్పాల రాము,
పెనమలూరు అభ్యర్థిగా మంత్రి జోగి రమేష్ పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులకి రాజకీయ కుల సమీకరణాలు ప్రధాన కారణాలుగా మారాయి. విజయవాడ ఎంపీగా బీసీ లేదా ఎస్సీలకు అవకాశమిద్దామని ఆలోచన మొదట వైసీపీ అధిష్టానం చేసింది. అయితే విజయవాడ పార్లమెంట్ పరిధిలో భారీ సంఖ్యలో కమ్మ సామాజిక వర్గం ఓట్లున్నాయి. గత 2 ఎన్నికల్లో కూడా వైసీపీ అధిష్టానం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థుల్ని బరిలో నిలిపినా విజయం దక్కలేదు. దీంతో ఈసారి బీసీ లేదా ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దింపాలనే ఆలోచన చేసింది. చివరిలో ఇప్పటి వరకు 2 సార్లు టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన కేసినేని నాని వైసీపీలో చేరుతానని ప్రకటించారు. ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే బీసీ ఎస్సీ వర్గాల ఓట్లు కూడా కలిసి గెలిచే అవకాశాలు ఉన్నాయని భావించిన హైకమాండ్ కేసినేని పేరును ఫైనల్ చేసింది. పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ను పెనమలూరు అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే 2 సార్లు పెడన నుంచి గెలిచిన జోగి రమేష్కి స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది. పెడన సీటు ఇవ్వకపోతే మైలవరం సీటు ఇవ్వాలని జోగి కోరారు. జోగికి ఏలూరు ఎంపీ ఇవ్వాలని అధిష్టానం తొలుతా భావించింది. తాజాగా పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ అధిష్టానం అక్కడ జోగికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. టీడీపీ నుంచి ఇక్కడ బీసీ అభ్యర్థిగా సారథి వచ్చే అవకాశాలు ఉండడంతో జోగి కూడా బీసీ అభ్యర్థిగా వైసీపీ నుంచి సరైన అభ్యర్థి అని అధిష్టానం భావించింది. ఇక్కడ బీసీ ఓట్లు కూడా ఎక్కువగా ఉండడంతో పాటు మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు కలిసి వస్తే వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనేది అధిష్టానం ఆలోచన. పెడనలో సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ ని పక్కన పెట్టి ఉప్పాల రాముకు అధిష్టానం అవకాశం ఇచ్చింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక భర్త రాము 2014కు ముందు నుంచే పార్టీలో ఉన్నారు. 2014లోనే పెడన నుంచి పోటీ చేయాలని ఉప్పాల రాము తండ్రి ఉప్పాల రాంప్రసాద్ ప్రయత్నించగా అప్పట్లో అధిష్టానం ఆయన్ని కైకలూరు నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఉప్పాల రాంప్రసాద్ ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఉప్పాల ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకుండా జోగి రమేష్ కి అధిష్టానం టికెట్ ప్రకటించింది. ప్రస్తుతం జోగి రమేష్ కి స్థానికంగా వ్యతిరేకత ఉండడంతో ఆయనను తప్పించి నియోజకవర్గంలో సగం పైగా ఓట్లు కలిగిన గౌడ సామాజిక వర్గానికి చెందిన ఉప్పాల రాముకి అవకాశం కల్పించింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలకమైన వైజాగ్ ఎంపీ సీటును సీనియర్ నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీకి ఇవ్వాలని నిర్ణయించింది వైసీపీ. సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతుండగా ఆయనకు విశాఖ తూర్పు టికెట్ ఖరారైంది. ఎంవివి షిఫ్ట్తో ఖాళీ అయిన ఎంపీ స్థానానికి బొత్స ఝాన్సీ పేరును ప్రకటించింది. ఉత్తరాంధ్ర రాజకీయాలను మరీ ముఖ్యంగా విజయనగరం, గ్రేటర్ విశాఖ మీద బొత్సకు ఉన్న పట్టు ఇక్కడ కీలకంగా వైసీపీ భావిస్తోంది. విద్యావంతురాలైన ఝాన్సీకి గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. వీటన్నింటికంటే వైజాగ్ ఎంపీ సీటు ఎప్పుడూ నాన్ లోకల్ నాయకత్వానికి దక్కుతుందని స్థానికుల్లో ఉన్న అసంతృప్తిని కాపు కార్డును అడ్రస్ చేసినట్లు ఉంటుంది. ఇలా అనేక రకాల ఈక్వేషన్లను వడపోసిన తర్వాత ఝాన్సీని పోటీకి దించడమే సరైన నిర్ణయంగా వైసీపీ అధిష్టానం లెక్కలేసుకుంది. ఇలా ప్రతి నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలని బ్యాలెన్స్ చేస్తూ అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది. 3వ జాబితాలో బీసీలకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. 10-20 కాదు, ఏకంగా 50కి పైగా స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. సర్వేలు, గ్రౌండ్ లెవెల్లో అంచనాలు, క్యాస్ట్ ఈక్వేషన్లు ఇలా అన్ని అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించి 3 జాబితాలు రూపొందించింది. జిల్లాలో సామాజిక సమీకరణలతో ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే ప్లాన్ వేసిందా? వైసీపీ 3 జాబితాల వెనుక మామూలు కసరత్తు లేదు. అన్ని సమీకరణాల్ని లెక్కలు వేసి వచ్చే ఎన్నికల్లో తడాఖా చూపే అభ్యర్థులనే వెతికారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితుల్ని అంచనా వేశారు. ఇదొక్కటే కాదు, సిట్టింగ్ అయితే పనితీరు, ప్రజల్లో ఎలా ఉంది, గెలుపు అవకాశాలు ఉన్నాయా లేవా అని శోధించింది. ఒక్కో జిల్లాను స్క్రీనింగ్ చేసుకుంటూ వచ్చింది. ఎంతో సాహసం చేసి 3 జాబితాల్ని ప్రకటించేసింది. ఎన్నిక ఏదైనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టు సాధించాలనేది అన్ని పార్టీల లక్ష్యం. అందుకే ఎలక్షన్ల ముందు పార్టీలన్నీ ఆ జిల్లాపైనే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాయి. వైనాట్ 175 లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికలో అందరికంటే ముందుంది. తాజాగా విడుదల చేసిన 3వ జాబితాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీల సీట్లు గల్లంతయ్యాయి. చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్న ఎలిజా, ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ స్థానంలో కొత్త అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. చింతలపూడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థిగా కంభం విజయరాజు పేరు ప్రకటించగా, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ స్థానంలో మంత్రి కారుమూరి తనయుడు కారుమూరి సునీల్ పేరును ఖరారు చేసింది. బీసీ కోటాలోనే ఈయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పారని తెలుస్తోంది. చింతలపూడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్లిద్దరూ 3వ లిస్టులో సీటు కోల్పోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 2019లో భారీ మెజార్టీతో గెలిచిన ఈ ఇద్దరి మధ్య మొదటి నుంచి అభిప్రాయ భేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య వార్ రోడ్డెక్కిన సందర్భాలు లేకపోలేదు.
దీంతో పార్టీ పెద్దలు అనేకసార్లు ఇద్దరు నేతల్ని పిలిచి పంచాయతీ పెట్టినా విషయం మాత్రం సెటిల్ అవ్వలేదు. చింతలపూడిలో ఆధిపత్యం కోసం ఎంపీ శ్రీధర్ తనకున్న పరిధిని కాపాడుకునేందుకు ఎలిజా చేసిన ప్రయత్నాలు పార్టీకి నష్టం తెచ్చిపెట్టేలా ఉండడంతో ఇద్దరినీ పక్కన పెట్టారనేది టాక్. ఎమ్మెల్యే ఎలిజా స్థానంలో టికెట్ సంపాదించుకున్న విజయరాజు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుకు స్వయానా వియ్యంకుడు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మేరగ మురళీధర్ను అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఎన్నో రోజులు ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాదరావుకు టికెట్ నిరాకరించింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని పార్టీ అధిష్టానానికి స్పష్టం చేశారు పలువురు స్థానిక కేడర్. దీంతో పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయి. తిరుపతిలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా ఎమ్మెల్యే వరప్రసాద్ తీరుపై నేతలు పలు ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే తాము సహకరించబోమని కూడా స్పష్టం చేశారు. ఇదే తరుణంలో స్థానిక సంస్థల కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మేరగ మురళీధర్ను అధిష్టానం ఎంపిక చేసింది. ఈ ఎన్నికల్లో మురళీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు మురళీధర్ పనిచేస్తూ వచ్చారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తూ వస్తున్నారు. ఈసారి వరప్రసాద్ స్థానంలో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ భావించింది. గూడూరు ఆర్డీఓగా ఉన్న కిరణ్ కుమార్ పేరును కూడా పార్టీ పరిశీలించింది. నియోజకవర్గంలో ఒక వర్గం కిరణ్ కుమార్ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. స్థానిక నేతల అనుమతి లేకుండా అభ్యర్థిని ఎంపిక చేస్తే తాము మద్దతు ఇవ్వబోమని నేతలు స్పష్టం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న మురళీధర్కు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి సూచించారు. మురళీధర్కు ఎమ్మెల్సీ పదవి ఉండడంతో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలని భావించినా అన్ని వర్గాలను కలుపుకొని పోయే నేత అవసరమని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజల్లో కూడా మురళీధర్పై సానుభూతి ఉండడంతో చివరకు ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపింది. మూడో జాబితాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4 ఎమ్మెల్యే అభ్యర్థులను, 1 ఎంపీ అభ్యర్థిని మార్చేసింది వైసీపీ. సత్యవేడు ఎంపీ గురుమూర్తికి అవకాశం ఇవ్వగా పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ను బరిలోకి దింపారు. చిత్తూరు, మదనపల్లె నుంచి కొత్త అభ్యర్థులను దింపగా తిరుపతి ఎంపీగా సత్యవేడు ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చింది. స్థానికంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను తప్పించింది. చిత్తూరు నుంచి ఆరణి శ్రీనివాసులు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏకైక నాయకుడు ఈయన ఒక్కరే. ఆయనపై పార్టీ క్యాడర్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత నెలకొంది. దీంతో ఆ స్థానంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్న విజయానందరెడ్డిని కేటాయించారు. విజయానందరెడ్డి 3 ఏళ్లుగా ప్రజల్లోనే ఉంటూ స్థానికంగా పట్టు సంపాదించుకోవడంతో పార్టీ ఆయనకే సీటు కేటాయించింది. గతంలోనూ చిత్తూరులో రెడ్డి సామాజిక వర్గం నేతలు అధికసార్లు గెలుపొందారు. మదనపల్లి నుంచి నవాజ్ బాషా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నవాజ్ స్థానంలో మరో మైనార్టీ నేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సన్నిహితుడైన నిసార్ అహ్మద్కు టికెట్ కేటాయించింది. ఇక ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మార్చి వరుసగా కాంగ్రెస్, అటు తర్వాత వైసీపీ విజయం సాధించిన నియోజకవర్గం పూతలపట్టు. 2014లో డాక్టర్ సునీల్, 2018లో ఎంఎస్ బాబు ఇక్కడి నుంచి విజయం సాధించారు. సర్వేలు ఎంఎస్ బాబును తప్పించడం మేలు అని చెప్పడంతో అధిష్టానం సైతం ఆయన్ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్కు మరోసారి అవకాశం ఇచ్చింది. ఇక సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సన్ స్ట్రోక్ ఓరేంజ్లో తగిలింది. ఇక్కడ ఆయన కుమారుడిపై పెద్ద ఎత్తున కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారు. ఏకంగా కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి సమావేశంలో ఆదిమూలం మాకొద్దంటూ బహిరంగంగా ప్రస్తావించారు. దీంతో ఆయన్ను సత్యవేడు నుంచి మార్పు చేస్తూ ఏకంగా తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే స్థానానికి మార్చింది. కర్నూలు జిల్లాలో ఆలూరు, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో వైసీపీ అధిష్టానం అభ్యర్థుల్ని మార్చింది. కుల సమీకరణలు, నేతల మధ్య విభేదాలు, సిట్టింగులపై వ్యతిరేకత, నియోజకవర్గంలో అంత చురుగ్గా లేకపోవడం వంటి కారణాలతో మార్పులు చేసింది. ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, వివాదాలు, ఆరోపణలు, స్థానిక నాయకులతో సఖ్యత లేకపోవడం, విభేదాలు వంటి కారణాలతో తప్పించారు. ఆలూరు నుంచి తప్పించి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని చాలా కాలంగా అధిష్టానం ఒత్తిడి చేసింది. గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబట్టినా అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో వాల్మీకుల జనాభా ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుందని అదే సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంను ఎంపీగా ప్రకటించారు. ఆలూరులో వాల్మీకులు బలమైన సామాజిక వర్గం కావడంతో జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. జయరాంకు, విరూపాక్షికి తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండడంతో అధిష్టానం ఇద్దరూ కలిసి పనిచేయాలని ఆదేశించింది. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ను తప్పించింది వైసీపీ అధిష్టానం. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యేలకు ఆయనకు సంబంధాలు లేవు. పార్టీలో కూడా అంత చురుగ్గా లేరు. నియోజకవర్గంలో పర్యటించింది కూడా అంతంత మాత్రమే. దీంతో ఆయనకు టికెట్ దక్కలేదు. ఎంపీ టికెట్ దక్కకపోవడంతో
డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ను తప్పించారు. ఎమ్మెల్యేకి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి మొదట్నుంచి పొసగదు. సుధాకర్కు టికెట్ ఇస్తే కోట్ల హర్ష సహకరించే పరిస్థితి లేకపోవడంతో మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 ఇన్ఛార్జీలను నియమించిన వైసీపీ అధిష్టానం 3వ లిస్టులో కూడా మరో మార్పు చేసింది. అనుకున్నది అనుకున్నట్లే జరిగింది. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గాలకు చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ను పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను క్యాంపు కార్యాలయానికి పిలిపించిన సీఎం జగన్ దర్శి సీటు వచ్చే ఎన్నికల్లో ఇవ్వడం లేదంటూ స్పష్టం చేశారు. అవకాశం ఉన్నంత వరకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసానిచ్చారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి ఉంటే అవకాశమిస్తామని మద్దిశెట్టికి చెప్పారు. అయితే ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఇక సిక్కోలు జిల్లాలో వైసీపీ థర్డ్ లిస్ట్ హాట్గా మారింది. ప్రధాన సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకునే పని చేసింది. 1 ఎంపీ 2 ఎమ్మెల్యే స్థానాలకు కళింగ సామాజిక వర్గం నేతలను ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. టెక్కలిలో గత కొంతకాలంగా ఇన్ఛార్జిగా ఉన్న దువ్వాడవాణిని తప్పించి ఆమె భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రేణుకి టెక్కలి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పేరాడ తిలక్ ఇప్పుడు ఎంపీ బరిలో నిలవనుండగా 2019లో ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయను అధిష్టానం ప్రకటించింది. సీఎం జగన్తో ప్రియా సాయిరాజ్కు మంచి అనుబంధం ఉండడంతో 2021లో సాయిరాజ్ భార్య ప్రియా విజయకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి లభించింది. ఈసారి ఎన్నికల్లో ఇచ్చాపురం వైసీపీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని భావించినప్పటికీ చివరకు విజయనే టికెట్ వరించింది. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాల వలస, శ్రీకాకుళంలలో కళింగుల ప్రభావం అధికంగా ఉంటుంది. సో కళింగుల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టే ప్లాన్ వర్కౌట్ చేసినట్లు తాజా ఇన్ఛార్జీల ప్రకటన స్పష్టం చేస్తోంది. ఇలా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ హైకమాండ్ 1కి 10 సార్లు ఆలోచించి అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. గెలుపు గుర్రాలకే నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. వైసీపీ 3 జాబితాల్ని చూస్తే జగన్ పెద్ద సాహసం చేశారని చెప్పాలి. గతంలో ఏ పార్టీ ఇంత పెద్ద స్థాయిలో సిట్టింగుల్ని మార్చలేదు. మరి జగన్ పక్కా స్ట్రాటజీతోనే మార్పులు చేర్పులు చేశారా? ఈ బిగ్ టాస్క్ రాబోయే ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతుందా? వైసీపీ వై నాట్ 175 టార్గెట్ ను రీచ్ అవుతుందా? గెలుపొక్కటే కీలకం. గెలుస్తారనే నమ్మకం ఉంటే టికెట్ ఖాయం చేశారు. 3 జాబితాల్లో గెలుపు అవకాశాలున్న వారికే టికెట్లిచ్చారు. ఏమాత్రం డౌట్ ఉన్నా తీసి పక్కన పెట్టారు. వై నాట్ 175 ఇదే వైసీపీ లక్ష్యం. 2019 ఎన్నికల్లో 175లో 151 స్థానాలతో తిరుగులేని గెలుపు సాధించింది. ఇప్పుడు కూడా ఆ స్థాయి లేదా అంతకంటే భారీ గెలుపు రావాలనేది వైసీపీ అధిష్టానం వ్యూహం. దీనికోసం ఇప్పుడు కాదు, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రయత్నాలు చేస్తోంది. కొన్నేళ్లుగా చేసిన సర్వేలు, వాటి ఆధారంగా వచ్చిన నివేదికలను అనుసరించి జగన్ ఎమ్మెల్యే సీట్లలో మార్పులు చేస్తూ వచ్చారు. ఇప్పటిదాకా మొత్తం 3 జాబితాలు వచ్చేశాయి. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 మార్పులు చేశారు. మూడో జాబితాలో 21 మార్పులు చేశారు. 3 జాబితాల్లో కలిపి 59 మార్పుల్లో చాలా మందికి సీట్లు కూడా ఇవ్వలేదు. 2-3కి ఎమ్మెల్యేలుగా కాకుండా రాజ్యసభ, లోక్సభకు అవకాశం ఇస్తున్నారు. మొదటి జాబితాలో 3 మంత్రులకు స్థానచలనం జరిగింది. రెండో జాబితాలో 11 మందికి కొత్తగా అవకాశం ఇచ్చారు. మార్పుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ నుంచి వెలంపల్లిని తప్పించిన జగన్ ఆయనకు సెంట్రల్లో ఛాన్స్ ఇచ్చారు. వెస్ట్లో మైనార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ను రంగంలోకి దింపారు. 2 జాబితాల్లో 5 చోట్ల వారసులకు అవకాశం ఇచ్చారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బదులుగా ఆయన తనయుడు మోహిత్ రెడ్డికి బాధ్యతలివ్వగా, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానికి బదులుగా ఆయన కొడుకు కృష్ణమూర్తికి అవకాశం దొరికింది. ఇక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్కు రామచంద్రాపురం ఇన్ఛార్జ్ హోదా ఇచ్చారు. అక్కడి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణును రాజమహేంద్రవరం రూరల్కు పంపించి మరీ సూర్యప్రకాష్కు అవకాశం ఇచ్చారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్థానంలో ఆయన కుమార్తె నూరి ఫాతిమాకు అవకాశం దక్కింది. పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు బదులుగా ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి చోటిచ్చారు. మార్పుల్లో మంత్రులకు కూడా మినహాయింపేమీ లేదు. విడుదల రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్కు మార్చారు. అలాగే ఆదిమూలపు సురేష్ను ఎర్రగొండపాలెం నుంచి కొండెపికి, మేరుగ నాగార్జునను వేమూరు నుంచి సంతనూతలపాడుకు మార్చారు. ఇక మేకతోటి సుచరితను ప్రతిపాడు నుంచి తాడికొండకు మార్చారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురానికి బదులుగా రాజమహేంద్రవరం రూరల్కు ఇన్ఛార్జిగా నియమించారు. రెండో జాబితాలో మరో 3 మంత్రులు ఈ జాబితాలో చేరారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మారారు.
2018లో ఆమె తొలిసారి అక్కడి నుంచి గెలిచారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి సీటును కొత్త నేత భరత్ కుమార్కు కేటాయించారు. అమర్నాథ్కి ఏ నియోజకవర్గం కేటాయించలేదు. మొత్తం 38 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేయగా వాటిలో అత్యధికం ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలే. కొందరు నేతలకు టికెట్లు నిరాకరించగా వారిలో కూడా రిజర్వ్డ్ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, పీగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వంటి వారిని పక్కన పెట్టేశారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును తొలగించిన ఆయన స్థానంలో భార్యకు అవకాశమిచ్చారు. విజయనగరం జిల్లా రాజాం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగులను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఇన్ఛార్జిగా నియమించడం విశేషం. మొదటి జాబితాలో ఎంపీ స్థానాల అంశం ప్రస్తావన లేదు, కానీ రెండో జాబితాలో 3 ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు. వైసీపీ 2 జాబితాల మార్పుల్లో కొందరు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా, కొందరు ఎమ్మెల్యేలకు ఎంపీ అభ్యర్థులుగా అవకాశమిచ్చారు. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా అసెంబ్లీ సీట్లలో అవకాశం దక్కించుకున్న వారిలో 4 ఎంపీలు ఉన్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురం అసెంబ్లీ స్థానానికి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అరకు అసెంబ్లీ స్థానానికి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. అటు పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని అరకు ఎంపీ స్థానానికి బాధ్యురాలిగా ప్రకటించారు. పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణను అనంతపురం ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. 2009లో కర్ణాటకలోని బళ్ళారి నుంచి గెలిచిన జె శాంతను హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నియమించడం విశేషం. పార్టీ కండువా కప్పుకున్న కొన్ని గంటల్లోనే ఆమె పేరును ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఇక్కడ గోరంట్ల మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇటు ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. వైసీపీ జాబితాలను అధినేత జగన్ 4 అంశాల ఆధారంగా మార్పులు చేశారు. వైసీపీ 3 జాబితాలకు ఇదే క్రైటీరియా అమలవుతోంది. 1. స్థానికంగా పార్టీలో గ్రూపులు గొడవలు ఉన్న నియోజకవర్గాలు, అంటే మిగతా పనితీరు బాగున్న నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపై తీసుకురాలేకపోయినవారు. 2. స్థానిక నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారు. 3. స్థానిక నేతతో పార్టీ బలాబలాలతో ఎలాంటి సమస్య లేకున్నా నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు ఆధారంగా తప్పనిసరి చేస్తున్న మార్పు. ఈ 3 కేటగిరీ నేతలకు మరో చోట అవకాశం ఇవ్వటమో లేక ఎంపీలుగానో ఎమ్మెల్సీలుగానో పంపడమో చేస్తున్నారు. ఉదాహరణకు గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా చిప్పగిరి జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షికి అవకాశమిచ్చారు. ఇక చివరి కేటగిరీలో 1-2 అవకాశాలిచ్చినా నిరూపించుకోలేకపోయినవారు, ఓడిపోతారని సర్వేలు తేల్చి పార్టీకి వాళ్లతో ప్రయోజనం లేదని అధిష్టానం భావిస్తున్నవారు. వీరికి మాత్రం అంతిమంగా ఆశాభంగం తప్ప మరో దారి లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేటగిరీలో వైసీపీ అన్ని లిస్టులు వచ్చేసరికి భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టికెట్లు రావని తేలిన వారు చాలామందే ఉన్నారు. ఇంతకాలం రాజకీయాల్లో కనిపించిన దృశ్యాలు వేరు. నేతలు ఒక్కసారి గెలిచారంటే ఆ నియోజకవర్గాన్ని కాదని మరో చోటకు వెళ్లమనడం సాధారణంగా కనిపించదు. ఓడిపోతారని అనుమానం ఉన్నా అక్కడే టికెట్ సాధించుకుంటారు. కానీ ఇప్పుడంతా పనితీరు, సర్వేలు, నివేదికల ఆధారంగా తీసుకునే నిర్ణయాలే. కాదనే శక్తి, హక్కు ఎవరికీ లేదు. ఎంత పెద్ద నేత అయినా అధిష్టానం చెబితే అక్కడి నుంచి మరో చోటుకు వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు వైసీపీ జాబితాలకు అనుసరిస్తున్న లెక్క వేరు. గెలుపు, జస్ట్ గెలుపుకు మాత్రమే ప్రాధాన్యం. ఎక్కడా మొహమాటానికి తావులేదు. ఎక్కడా అలకలకు, పార్టీ మారతామనే బెదిరింపులకు లొంగేది లేదు. పార్టీ చెప్పింది వినాల్సిందే. ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయాల్సిందే. ఇదే ఇప్పుడు వైసీపీలో కనిపిస్తున్న దృశ్యం. ఈ భారీ మార్పులను చూసి ఓడిపోతున్నారు కాబట్టే ఇంత బెంబేలెత్తిపోతున్నారంటున్నాయి విపక్షాలు. అటు వైసీపీ నేతల్లో కూడా ఇంత భారీ మార్పులపై విస్మయం వ్యక్తమవుతోంది. కానీ అధినాయకత్వం పూర్తి కాన్ఫిడెన్స్తో ఉంది. మొత్తం సర్వేల ఆధారంగా తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రమే అని చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే బీసీలకు ప్రాధాన్యత పెంచడం. గత ఎన్నికల్లో బీసీలు పెద్ద ఎత్తున వైసీపీకి సపోర్ట్గా నిలిచారు. దశాబ్దాలుగా బీసీలు టీడీపీ ఓటు బ్యాంకుగా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ వైపు మళ్లడం వల్లనే ఈ స్థాయి గెలుపు సాధ్యమైందనే అభిప్రాయాలున్నాయి. అందుకే గతంలో పెద్దగా తెలియని కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా దానికి తగినట్లే సీట్ల కేటాయింపులు జరుగుతున్నాయి. విపక్షాలు ఆధిపత్య కులాల అభ్యర్థులు నిలబెట్టే చోట బీసీలకు అవకాశం ఇచ్చి బీసీలను పూర్తిగా తమ వైపు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. వైసీపీకి 2014 ఎన్నికల్లో గెలుపు కాస్తలో మిస్ అయింది. 67 సీట్లకి పరిమితమైంది. ఆ తర్వాత దాదాపు 4000 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఇందులో అనేక సామాజిక వర్గాలు వైసీపీ వైపు మళ్ళాయనేది స్పష్టం. అందుకే గత ఎన్నికల్లో 175లో 151 సీట్లు,
25 ఎంపీ సీట్లలో 22 వచ్చాయి. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 88 అందుకోవాలన్నా, మ్యాజిక్ ఫిగర్ దాటి గత ఎన్నికల గెలుపు స్థాయికి చేరాలన్నా అత్యంత పకడ్బందీగా వ్యవహరించాల్సిందే. అందుకే ఇప్పుడు సీట్ల కేటాయింపులో కూడా ఎక్కడా తడబడకుండా ఆచితూచి అడుగులేస్తున్నారనే వాదనలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పటికైతే టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. కానీ ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలియదు. జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయో స్పష్టత లేదు. అటు బీజేపీ కూడా పొత్తులోకి ఎంటర్ అవుతుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. పొత్తుల ఆధారంగా జరిగే సీట్ల కేటాయింపులు కూడా వైసీపీ జాబితాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ప్రత్యర్థి టీడీపీ జనసేన కూటమి టికెట్ ఎవరికిస్తోందనే అంచనాల ఆధారంగా టీడీపీ జనసేన కూటమికి ఝలక్కిచ్చేలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. సింపుల్గా చెబితే ఎక్కడైనా గెలిచే ఛాన్స్ ఉంది అంటే ఒకచోట కాకుంటే మరోచోట అవకాశం ఇస్తోంది వైసీపీ. ఎక్కడ టికెట్ ఇచ్చినా, ఎంపీగా అవకాశం ఇచ్చినా ప్రయోజనం ఉండదు అనుకుంటే మరో మాట లేకుండా పక్కన పెట్టేస్తోంది. 3 జాబితాల్లో ఇదే కనిపించింది. ఎన్నికలకు 3 నెలల ముందే ఎంతో సాహసంతో జగన్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. సామాజిక సమీకరణకు పెద్దపీట వేశారు. ఈ మార్పులు వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తాయని జగన్ ధీమాగా ఉన్నారు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో సిట్టింగుల్ని మార్చిన పార్టీలు, నేతలు లేరు. సిట్టింగుల్ని మార్చాలంటేనే భయపడిపోయేవారు. కానీ జగన్ డేరింగ్ డెసిషన్స్తో రాజకీయాల్లో ట్రెండ్ క్రియేట్ చేశారు. మరి మార్పులు రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తాయో లేదో చూడాలి.